మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ బాగా పెరగాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అఖిల్ వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్. మెయిన్గా వీళ్ళు జింక్ రిచ్ ఫుడ్స్ని బాగా తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఈ జింక్ అనేది స్పర్మ్ ప్రొడ్యూస్ అయినప్పటి నుంచి మెచ్యూర్ అయ్యేంత వరకు ప్రతి ఫేజ్లో జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జింక్ అనేది మెయిన్గా టెస్టోస్టెరాన్ బాగా ప్రొడ్యూస్ అవ్వడానికి యూజ్ అవుతాయి. దాని ద్వారా స్పర్మ్ సెల్స్ అనేవి బాగా ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. అలాగే టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసే లెడిక్ సెల్స్ ఇవి ఏంటంటే టెస్టిస్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి హెల్తీగా ఉండాలన్నా బాగా పనిచేయాలన్నా జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జింక్ అనేది మెయిన్గా మనకు రెడ్ మీట్ అయిన మటన్లో ఎక్కువగా దొరుకుతుంది. అలాగే సీ ఫిష్లో బాగా దొరుకుతుంది అండి. మెయిన్గా లాబ్స్టర్స్, క్రాబ్స్ అంటే పీతలు, అలాగే ఆయిస్టర్స్ అంటే ఆల్చిప్పల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే వెజిటేరియన్స్కి వచ్చేసి తక్కువ మోతాదులో గుమ్మడి గింజలో బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే వాల్నట్స్లో బాగా ఎక్కువ ఉంటాయండి. స్పర్మ్ కౌంట్ మెయిన్గా స్మోకింగ్ చేసే వాళ్ళు బాగా తగ్గుతుంది. దాని కారణం ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళు జింక్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ కాదు. ఎందుకంటే స్మోకింగ్ చేసేటప్పుడు వాళ్ళకి క్యాడ్మియం అనే ఒక మెటల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ మెటల్ అనేది జింక్ ఏ సెల్స్తో అయితే బైండ్ అవుతుందో ఆ క్యాడ్మియం కూడా ఆ సెల్స్తో బైండ్ అవ్వడం వల్ల జింక్ అనేది అంత బాగా అబ్జర్వ్ కాదు. ఇది నేను ఏది ఊహాజనితంగా చెప్పట్లేదండి, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. 2010లో చైనాలో ఉన్న జిలిన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. స్మోకర్స్ను గ్రూప్గా తీసుకున్నప్పుడు వాళ్ళు సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించినప్పుడు వాళ్ళు జింక్ తక్కువగా ఉందని చెప్పారు. దానివల్ల స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మోటిలిటీ కూడా తక్కువగానే ఉంది. ఈ స్మోకర్స్లో జింక్ అంత తొందరగా అబ్జర్వ్ కాదు కాబట్టి వాళ్ళు దీన్ని సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం మంచిది. ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండి అలాగే ఇన్ఫర్టిలిటీ సఫర్ అయ్యే వాళ్ళు జింక్ని సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం మంచిది. అందుకని మా సెల్ హెల్త్ క్లినిక్ వాళ్ళు ఈ జింక్ని మేము ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ చేసి సప్లిమెంట్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ జింక్ సప్లిమెంట్స్ మేము చాలామంది ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇవ్వడం వల్ల స్పర్మ్ కౌంట్ అనేది బాగా పెరగడం మేము గమనించామన్నమాట. అలాగే వాల్నట్స్ కూడా స్పర్మ్ కౌంట్ బాగా పెరగడానికి యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయిన ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఫిష్లో కూడా దొరుకుతుంది. అలాగే ఈ వాల్నట్స్లో కొద్దిగా మోతాదులో జింక్, సెలీనియం కూడా ఎక్కువ ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే స్పర్మ్ యొక్క షేప్ కూడా మెయింటైన్ అవుతుంది అనమాట. అంటే స్ట్రక్చర్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది. 2012లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు చేసిన రీసెర్చ్లో 117 మెంబర్స్కి డైలీ 75 grams ఆఫ్ వాల్నట్స్ ఇవ్వడం జరిగింది 12 వారాల పాటు. ఇలా ఇవ్వడం వల్ల రీసెర్చ్ తర్వాత వాళ్ళు సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తే స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మోటిలిటీ అనేవి బాగా పెరగడం గమనించారు. దీనికి కారణం మెయిన్గా వాటిలో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల. వీళ్ళు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రీ రాడికల్స్ అనేవి స్మోకింగ్ చేసేటప్పుడు కానీ ఆల్కహాల్ చేసేటప్పుడు కానీ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి స్పర్మ్ హెడ్లో ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేస్తారన్నమాట. దీని ద్వారా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. అందుకని వీళ్ళు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి బాగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలా ఫ్రీ రాడికల్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటిని డ్యామేజ్ చేస్తుంది. దీని ద్వారా స్పర్మ్ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. మెయిన్గా విటమిన్ సి అనేది ఆరెంజ్, లెమన్ ప్లస్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్లో బాగా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎగ్స్ అనేవి కూడా బాగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే దీంట్లో విటమిన్ ఈ ఎక్కువ ఉండడం వల్ల సెల్ డివిజన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దానివల్ల స్పర్మ్ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ డైలీ తీసుకుంటూ ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని అవాయిడ్ చేయడం వల్ల ఈ స్పర్మ్ కౌంట్ అనేది పెరగడం 3 months తర్వాత గమనించగలుగుతారు. ఎందుకంటే ఒక నార్మల్ స్పర్మ్ మెచ్యూర్ అవడానికి మినిమం 74 to 90 days అనేది టైం పడుతుంది. సో మీరు ఈ రిజల్ట్స్ చూడాలంటే మినిమం 3 months తర్వాత మాత్రమే చూడగలుగుతారు. మీకు ఇంకేమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అవుతుంటే ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మా స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మా సెల్ హెల్త్ క్లినిక్ని సంప్రదించండి.